ద ఫెడరల్ ఆంధ్రప్రదేశ్ ఛానల్కి స్వాగతం. జనసేన పార్టీ ఆవిర్భావ సభకు అంతా సిద్ధం చేస్తున్నారు. అత్యంత ఘనంగా ఈ సభను నిర్వహించేందుకు తగ్గట్టుగా ఆ పార్టీ నాయకత్వం సన్నాహాలు చేస్తుంది. పిఠాపురం వేదికగా జరగబోయే ఈ సభ అంగరంగ వైభవంగా జరుగుతుందని జనసేన నాయకత్వం చెబుతోంది. దాదాపు పుష్కర కాలం పూర్తవుతున్నటువంటి వేళ నిర్వహిస్తున్నటువంటి ఈ సభతో జనసేన ప్రభావాన్ని మరింత పెంచుకోవాలని ఆ పార్టీ నాయకత్వం ఆశిస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి జరుగుతున్నటువంటి ఆవిర్భావ సభ కావడంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే పిఠాపురం వేదికగా జరుగుతున్నటువంటి ఈ సభ చుట్టూ ఇప్పుడు పిఠాపురం రాజకీయాల ప్రభావం ఉంటుందన్న చర్చ సాగుతుంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ 2019లో అటు గాజువాక ఇటు భీమవరం 2 అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి వాటమి పాలయ్యారు. 2024 అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి ఎక్కడి నుంచి పోటీ చేయాలన్న దాని మీద ఆయన చాలా కసరత్తులు చేశారు. ఆఖరికి పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. కానీ అప్పటికే పిఠాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉన్న ఎస్విఎస్ఎన్ వర్మ ఆ స్థానం మీద కన్నేశారు. తన సీటు తనకే దక్కాలంటూ ఆయన పట్టుబట్టారు. దాంతో తెలుగుదేశం నాయకత్వం అటు వర్మని ఇటు పవన్ కళ్యాణ్ని ఇద్దరిని సముదాయించి పవన్ కళ్యాణ్కి ఆ సీటు కేటాయించి వర్మకి ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టేందుకు తగ్గట్టుగా అంగీకారం కుదిర్చారు. దానికి తగ్గట్టుగా ఎమ్మెల్సీ ఖాళీల భర్తీ విషయంలో ఎస్విఎస్ఎన్ వర్మకు ఖచ్చితంగా సీటు వస్తుందని ఆయన అనుచరులంతా భావించారు. పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా గెలిచి ఆ తర్వాత ఉప ముఖ్యమంత్రి హోదాలో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికార భాగస్వామ్య పక్ష నేతగా కొనసాగుతున్నటువంటి వేళ వర్మకు కూడా తగినటువంటి హోదా ఇచ్చేందుకు తన వంతుగా సహాయం అందిస్తారని తెలుగుదేశం పార్టీ పిఠాపురం నియోజకవర్గ నేతలు ఆశించారు. కానీ వర్మ అనుచరులు కోరుకున్నది ఒకటైతే పవన్ కళ్యాణ్ లెక్కలు వేరుగా ఉన్నట్టుగా కనిపించింది. చివరకు వర్మకు ఎమ్మెల్యే సీటు దక్కలేదు. ఎమ్మెల్సీ స్థానం వర్మకు దక్కకపోవడం వెనక జనసేన నాయకత్వం యొక్క పాత్ర ఉంది అనేటువంటి అభిప్రాయం చాలామంది నుంచి వినిపిస్తోంది. దానికి తగ్గట్టుగానే జనసేన నాయకత్వం కూడా స్పందించింది. పిఠాపురం అంటే పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ నాదెండ్ల మనోహర్ కామెంట్ చేశారు. అంతేకాకుండా వర్మ లాంటి సీనియర్ నాయకుడికి తగిన స్థానాన్ని ఆ పార్టీ నాయకత్వం ఇచ్చుకుంటుంది, మా సైడ్ నుంచి ఎటువంటి అభ్యంతరాలు లేవన్నట్టుగా చెప్పుకొచ్చారు. అయితే వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదని కానీ, వర్మకు ఎమ్మెల్సీ హోదా కట్టబెట్టాలనేటువంటి మాట కానీ, ఎమ్మెల్సీ హోదాకు వర్మ అర్హుడే అనేటువంటి ఒక సందేశాన్ని కానీ పంపించేదానికోసం జనసేన నాయకత్వం సిద్ధపడలేదు. తద్వారా వర్మకి ఎమ్మెల్సీ హోదా రాకుండా జనసేన నాయకత్వమే అడ్డుపడుతోందా అనేటువంటి ప్రశ్నకు మరింత ఊతమిచ్చేలా జనసేన పార్టీ నాయకత్వం వ్యవహార శైలి ఉంది. దాంతోపాటు పిఠాపురం పవన్ కళ్యాణ్ అడ్డా అంటూ తేల్చేయడం ద్వారా భవిష్యత్తులో కూడా వర్మకు పిఠాపురంలో ఎటువంటి కీలకమైనటువంటి బాధ్యతలు దక్కబోవు. భవిష్యత్తులో కూడా కూటమి కొనసాగితే జనసేన పక్షాన పవన్ కళ్యాణ్ కొనసాగుతారు. ఆ స్థానంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూనే ఉంటారు. ఆ నియోజకవర్గంలో ఆయనకున్నటువంటి అండదండలను బట్టి అది నడుస్తుంది అన్నట్టుగా జనసేన నాయకత్వం చెబుతోంది. ఇది కూడా వర్మ అనుచరులకు ఏమాత్రం రుచించడం లేదు. దాంతో ఇప్పుడు వర్మ అనుచరులు తెలుగుదేశం పార్టీ నాయకత్వం మాటను కాదనలేక తోసిపుచ్చలేక ప్రస్తుతానికి సర్దుకుని పోతున్నప్పటికి కూడా భవిష్యత్తులో పిఠాపురం నియోజకవర్గ రాజకీయాలు మాత్రం ఆసక్తిగా మారే అవకాశం కనిపిస్తుంది. పిఠాపురం ఇక ఎప్పటికీ పవన్ కళ్యాణ్ది అన్నట్టుగా జనసేన నాయకత్వం చెబుతుంటే పిఠాపురంలో వర్మకు తిరుగులేదు అని తెలుగుదేశం పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. దాంతో ఇరు పార్టీల మధ్య భిన్నమైనటువంటి అంచనాలు కొనసాగుతున్నటువంటి తరుణంలో పిఠాపురం రాజకీయాలు అనేక మలుపులు తిరగడం అనివార్యంగా కనిపిస్తోంది. అదే సమయంలో పిఠాపురం వేదికగా జనసేన నిర్వహిస్తున్నటువంటి ఆవిర్భావ దినోత్సవ సభ ద్వారా ఎలాంటి సంకేతాలు ఇస్తారు, ఏ విధమైనటువంటి సందేశం పంపించబోతున్నారు, పిఠాపురం ఓటర్లకు ముఖ్యంగా ఎలాంటి ఆదేశాలు సూచనలు సలహాలు, అదే రీతిలో జనసేన కార్యకర్తలకు సంబంధించి ఏ రీతిలో దిశానిర్దేశం చేయబోతున్నారు అన్నది ముఖ్యమైనటువంటి అంశం కాబోతోంది.